ఎక్కడ మహర్షులు అద్భుతమైన తపస్సు చేస్తారో, ఎక్కడ ధ్యానం నిరంతరంగా జరుగుతూ ఉంటుందో అక్కడ సింహము ఏనుగు ఎదురుపడినా కూడా దెబ్బలాడుకోకుండా చక్కగా ఫ్రెండ్స్ లాగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాయి. కణ్వ మహర్షి ఆశ్రమం ఎంత ప్రశాంతంగా ఉంటుందయ్యా అంటే ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు కదా, ఎంత కరుణామయుడయ్యా అంటే అక్కడ సింహాలన్నీ కూర్చుని ఉంటాయట. ఏనుగులు తొండంతో నీళ్లు పీల్చి సింహాల మీద జల్లుతూ ఉంటాయట వేసవకాలం. సింహాలు కూర్చుని ఇంకొంచెం జల్లు, ఇటుపక్క తడవలేదు ఈసారి ఇటుపక్క పోయి అంటుంటాయట. అసలు సింహం ఏనుగు అలా సరసంగా ఉంటాయా? సింహం ఏనుగు కనబడితే ఏం చేస్తుంది? కొడితే కుంభస్థలాన్ని కొడుతుంది. పోయి 1000 గ్రాముల బెల్లం ఉంటుంది ఆ మెదడు, దాని పీకు తింటుంది, మిగిలిన శరీరాన్ని మిగిలిన జంతువులకు పడేస్తుంది. అది సింహం అంటే. కానీ కణ్వ మహర్షి ఆశ్రమంలో జంతువులు కూడా తమ తమ వైరాన్ని మర్చిపోయాయి. పిల్లి కుక్క కలిసి తిరుగుతున్నాయట. శత్రుత్వం చేయాల్సిన జంతువులన్నీ మిత్రత్వం చేస్తున్నాయట. అంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందంట. ఒక యోగి, ఒక మహర్షి, ఒక తపస్వి ఒక ప్రాంతంలో ఉన్నాడు అంటే ఇలాంటి వాతావరణం ఉంటుందండి. ఏ ఇద్దరు కూడా దెబ్బలాడుకోరు. ఆయన ఉన్నా కూడా అక్కడ దెబ్బలాట్లు అవుతున్నాయంటే ఆయన ఎంత గొప్ప మహర్షి మనం లెక్క పెట్టుకోవటమే.